నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 25, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:13. మరి ఈరోజు తిథి ఏంటి, అది ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ ద్వాదశి తిథి ఫిబ్రవరి 24 సోమవారం ఉదయం 10:44 ఫిబ్రవరి 25 మంగళవారం ఉదయం 10:32 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఫిబ్రవరి 25 మంగళవారం సాయంత్రం 4:47 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం వ్యతిపాత ఉదయం 8:14 వరకు, తదుపరి వారియాన రాత్రి 8:15 వరకు, తదుపరి పరిగా కరణం తైతుల మధ్యాహ్నం 12:50 వరకు, తదుపరి గర రాత్రి 12:05 వరకు, తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 8:45 రాత్రి 10:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:49 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:34 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుళిక కాలం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితో 5:04 నుండి ఉదయం 5:52 వరకు, అమృత గడియలు ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు, తిరిగి అమృత గడియలు రాత్రి 8:22 నుండి రాత్రి 9:54 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, కర్ణుడు భార్యల పేర్లు ఏమిటి? 2 భార్యలండి. వాళ్ళ పేర్లు అనేవి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే. మరి మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, దుర్యోధనుడు భార్య పేరు ఏమిటి? జవాబు భానుమతి అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళ పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రదోష వ్రతం అండి. అదేవిధంగా ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళైతే ఈరోజు ఉదయం 9 గంటల లోపే మనం బ్రాహ్మణికి స్వయం పాకం ఇచ్చి భోజనం చేసి ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం కూడా, మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి నాగిరెడ్డి గారి వర్ధంతి అండి. మరియు అవతార్ మెహర్ బాబా మరియు దివ్యభారతి జయంతి అండి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇవే కాకుండా మహాశివరాత్రి కదండి మనకి రేపు. మరి మహాశివరాత్రి రోజు మనము అంటే పూజ ఏ విధంగా ఇంట్లో చేసుకోవాలి, ఇంట్లో మనం అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఈరోజు 4 జాముల పూజా సమయాలు ఏంటి, ఈ 4 జాముల్లో అభిషేకం స్వామివారికి ఏ రకంగా చేయాలి, ఉపవాసం ఎప్పుడు విరమించాలి అనే వీడియోలు నా ఛానల్లో ఉన్నాయండి.
షడ్రుచులు బై కిరణ్ ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు మంచిదేనా అనే విషయంలో భాగంగా ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.